అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి హైవే క్రాస్ సమీపంలో స్కూల్ వ్యాన్ బోల్తా పడిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ అధికారులు డ్రైవ్ నిర్వహించాలని, ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థిని అక్కడికక్కడ మృతి చెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఓబులవారిపల్లి నుంచి సమీపంలోని శ్రీవారి ప్రైవేటు పాఠశాలకు 20 మంది విద్యార్థులతో బస్సు బయలుదేరగా ఓబులవారిపల్లి దాటిన తర్వాత ఓ చిన్న వంతెన వద్ద వెనుక టైరు పొరపాటున రాయి ఎక్కడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 2వ తరగతి విద్యార్థిని భవిష్య మృతి చెందింది. ఈ ఘటన అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ఈ బస్సును ఎలాంటి కండిషన్ లేకుండా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి హైవే క్రాస్ సమీపంలో స్కూల్ వ్యాను బోల్తా పడిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ అధికారులు డ్రైవ్ నిర్వహించాలని, ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి సమీపంలో ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థిని అక్కడికక్కడ మృతి చెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఓబులవారిపల్లి నుంచి సమీపంలోని శ్రీవారి ప్రైవేటు పాఠశాలకు 20 మంది విద్యార్థులతో బస్సు బయలుదేరగా ఓబులవారిపల్లి దాటిన తర్వాత ఓ చిన్న వంతెన వద్ద టైరు పొరపాటున రాయి ఎక్కడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 2వ తరగతి విద్యార్థిని భవిష్య మృతి చెందింది. ఈ ఘటన అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ఈ బస్సును ఎలాంటి కండిషన్ లేకుండా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.